ప్రతి వ్రతాన్ని చేసుకోవాలి అంటే బంధువుల్ని బ్రాహ్మణ్ణి పుచ్చుకుని మకరతోరణాన్ని పట్టుకుని మంగళ వాయిద్యాలతో అందరినీ పుచ్చుకుని ఆ స్వామివారికి ఎక్కువైనటువంటి ప్రసాదాన్ని సేరుంపావు చెప్పిన ఇంతంత జీడిపప్పు వేసేసి సుఖంగా పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని తయారు చేయాలి. అయితే ఈ ప్రసాదాన్ని తయారు చేయాలని మనకి శక్తి లేదు, లేకపోతే బియ్యం నోకైనా పర్వాలేదు అన్నాడు. అయితే ఆ బియ్యం అవుతా ముందుగా ఈ వ్రతాన్ని చేసేటప్పుడు ఆదిత్యాది నవగ్రహ దేవతల్ని దేవతల్ని పంచలోక పాలకుల్ని ఆవాహన చేసుకుని కలశ ఏర్పాటు చేసుకుని అర్ధకర్షమంచి బంగారంతో కానీ పౌకర్షమంచి బంగారంతో కానీ దానికి శక్తి లేదు, లేకపోతే ఒక రాగి ప్రతిమైన ఆ స్వామిని అర్చించాలంట. ఆ స్వామికి అర్చన జరిగిన తర్వాత ఆవాహన చేసిన తర్వాత ఆ స్వామిని మనసారా ధ్యానించాలట. ఈ ప్రకారంగా ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో, ఎవరైతే ఈ వ్రతాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా జగమందు సర్వసౌఖ్యాలు అనుభవించి పుత్రపౌత్రులు కలిగి కలిగి అంతిమ నా యొక్క సాహిత్యాన్ని చేస్తారయ్యా నారద అనేసి ప్రథమాధ్యాయం గురించి ఆ మహాములందరికీ కూడా సూత్రులు చెప్పారు. స్కాంతపురాన్ని రేవాఖండే సత్యనారాయణ కదా ప్రథమోధ్యాయ సమాప్త. 2 నక్షత్రాలు 2 నక్షత్రాలు వచ్చి కొబ్బరిపోతే కూర్చోండి. ఏమైపోయింది మంచిది తాకుండా స్కాందపురానే పర్వాలేదు కాదు కొద్దిగా నాకేమో పొంగళాలు పనులు దాంట్లో పెట్టి మామూలుగా లాస్ట్ శాంతపురాణే రేవాఖండే సత్యనారాయణ మూర్తి కథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. 2వ అధ్యాయం గురించి చెప్తున్నాను. అథాన్యత్వం ప్రవక్ష్యామి కృతమ్యేవ పురాత్మనః గచ్చత్ కాశీపురే రమ్యే అశీర్క్రోధితః శుత్రుభ్యాం వ్యాకులో భూత్వా నిత్యం బ్రాహ్మభూతలే. అక్కడ పెట్టే దాంట్లో నిత్యం కదా బ్రాహ్మభూతలే. పూర్వం కాశీనగరంలో వేదాంగాలన్నీ చదువుకున్నటువంటి వేద విద్యటువంటి సద్బ్రాహ్మణుడు చాలా దారిద్ర్యావస్థతో తినడానికి తినలేదు, పట్టుకోవడానికి వస్తుండదు, పడుతున్నారు. పడుతుంటే అటువంటి సమయంలో కాశీనగరం వెళ్ళాట. కాశీనగరంలో యాయవార వృత్తి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు కూడా దిగులు కూడా ఎవరు వేసినటువంటి పాపం పోలేదు. పోయేటప్పటికి
పైన గుండు మాడిపోతుంది, కింద కాళ్ళు మాడిపోతున్నా, మంచి మండు వేసవకాలం. అప్పుడు భగవంతుడు కనిపించేస్తున్నాడు ఆయనకి, ఎవరికి? బ్రాహ్మణుడికి. అప్పుడు దుఃఖిస్తున్నట్ట. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ. అలా దుఃఖించేటువంటి బ్రాహ్మణుడు చూసి ఓహో ఈయన దుఃఖిస్తున్నాడు పాపం, ఈ మహాపండితుడు. ఈయన యొక్క కంటి నీరు కనుకనో భూమి మీద పడితే క్షామ ఏర్పడుతుంది. క్షామ అంటే కరువు కాటకాలు ఏర్పడతాయి. అని చేత మనం బ్రాహ్మణ రూపస్తున్న ఆయన ఏం చేశారంటే శ్రీ మహావిష్ణువు శుద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చేసి భూలోకంలోకి దిగేసేటని చేత మన భూలోకం చాలా పవిత్రమైనది. అలా వచ్చి బ్రాహ్మణుడికి ఎదురుండి బ్రాహ్మణోత్తమా, వేదాంగాలన్నీ చదువుకుని ఇలా ఎక్కే కొమ్మను దిగే కొమ్మను యాయవాదం చేసుకుంటున్నావు అయ్యా నువ్వు అనేసి బ్రాహ్మణ్ణి అడిగితే, ఓ ఈయన బ్రహ్మ వచ్చేస్తున్నాడు, పళ్ళు ముసలైన నా మీద ఉన్నవాడు ఈయన. ఈయనకి ఏదైనా మనం నమస్కారం చేస్తే మన యొక్క దారిద్ర్యం పోతుందేమో అనేసి కాళ్ళు పట్టుకుని